మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, నేను మీ రాజీ. ఈరోజు మన సైకాలజీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం ఫస్ట్ చెప్తున్నాను, లైన్గా కాకుండా, ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినవి. స్మృతి తెలుసు కదా. స్మృతి అంటే నథింగ్ బట్ మెమొరీ. మెమొరీ అంటే మన బ్రెయిన్లో ఎంతవరకు నిల్వ చేసుకుంటామో, గుర్తుపెట్టుకుంటామో దాన్నే మనం స్మృతి అంటాం. ఇది చాలా రకాలు. మనకి మెయిన్గా 9 రకాల కింద ఇచ్చాడు, 9 టైప్స్. అవి తక్షణ స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంసర్గ స్మృతి, రెడింటిగ్రేటివ్ స్మృతి. 9 రకాలు ఇచ్చాడు. దీంట్లో మనకి అంటే నేర్చుకున్న విషయాన్ని కొంతమంది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది వెంటనే మర్చిపోతారు. దీన్ని బట్టి స్మృతి ఎంత వరకు గుర్తుంటుందో, ఎంతవరకు నిల్వ చేసుకుంటాం అనేది చెప్తున్నాడు. అయితే దీంట్లో ఒక సైంటిస్ట్ వస్తారు మనకి, హెబ్బింగ్హాస్ అనే వ్యక్తి ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రాశారు. ఇది మనకి ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే కోడింగ్ శృతి 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 అని ఉంటుంది చూడండి. స్మృతి కాదు, మనం గుర్తుపెట్టుకోవడానికి చిన్న అపశృతి అనమాట. శృతి 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 అని పోకిరి సినిమాలో మనకి బ్రహ్మానందం గారు అంటూ ఉంటారు కదా, అన్నప్పుడు మనకి నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. శృతి శృతి అనుకుని హాస్య బ్రహ్మానందం, హాస్య బ్రహ్మి అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు హెబ్బింగ్హాస్ గుర్తొస్తుంది. హాస్ అంటే హాస్యం, ఓకే? హాస్యం, మెమొరీ. స్మృతి, స్మృతి గుర్తుపెట్టుకోవడానికి శృతి, హాస్య బ్రహ్మానందం అని గుర్తుపెట్టుకుంటే చాలు, ఓకే? ఇది ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ తక్షణ స్మృతి లేదా జ్ఞానేంద్రియ స్మృతి లేదా సంవేదన స్మృతి అంటే ఇమ్మీడియట్ మెమొరీ. ఇంగ్లీష్లో చూస్తే కొంచెం త్వరగా అర్థమవుతుంది, ఇమీడియట్గా అర్థమవుతుంది. ఇమీడియట్ స్మృతి అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది, ఏదైనా విషయాన్ని గ్రహించిన వెంటనే గుర్తుకు తెచ్చుకోవడాన్ని మనం తక్షణ స్మృతి అంటాం. అంటే సెకండ్ అంటేనే ఒక చిటికెలో అయిపోద్ది. సెకండ్ కంటే తక్కువ కాలం నుంచి కొన్ని సెకండ్ల వరకు లేదా 2-3 సెకండ్లు అలాగా కొన్ని సెకండ్ల వరకు మాత్రమే గుర్తుంచుకునేది. అంటే చూడండి, 11 to 15 అంశాలు మాత్రమే ఇలా నిల్వ చేయబడతాయి. తర్వాత ఇంకా వేరే ఎక్స్ట్రా అంశాలు ఎన్నో వస్తే ఫస్ట్ మర్చిపోతాం అనమాట, ఓకే? వ్యక్తి చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. బస్సులో అలా వెళ్తుంటే ఫస్ట్ కొన్ని విషయాలు చూస్తాం, తర్వాత ఇంకో కొన్ని విషయాలు చూస్తాం, ఫస్ట్ చూసినవి మర్చిపోతూ ఉంటాం. సైకిల్ చూస్తాం, ఇలా వెళ్తూ ఉన్నప్పుడు, ట్రైన్ కానీ బస్సులో కానీ వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటాం కదా, కొంత దూరం వెళ్ళాక వాటిని మర్చిపోతాం. అలాగా ఒక సెకండ్ కంటే తక్కువ కానీ లేదా కొన్ని సెకండ్ల పాటు గుర్తుపెట్టుకోవడాన్ని మనం తక్షణ స్మృతి లేదా జ్ఞానేంద్రియ స్మృతి లేదా సంవేదన స్మృతి లేదా ఇమ్మీడియట్ మెమొరీ అంటాం. 1 to 2 సెకండ్స్ పాటు గుర్తుంచుకుంటే తక్షణ స్మృతి. నెక్స్ట్ స్వల్పకాలిక స్మృతి, షార్ట్ టర్మ్ మెమొరీ. గజని సినిమా చూసారు ఎవరైనా? షార్ట్ టర్మ్ మెమొరీ అంటాం. తక్కువ టైంలో గుర్తుపెట్టుకునేది, తక్కువ టైం మాత్రమే గుర్తుండేది, తర్వాత మర్చిపోతాం అన్నమాట. విలియం జేమ్స్ దీన్ని కనుక్కున్నారట. షార్ట్ టర్మ్ మెమొరీని కనుగొన్నది మనకి విలియం జేమ్స్. ఇంకోటి సైంటిస్ట్ వచ్చారు ఇక్కడ. ఈ ఇద్దరు సైంటిస్ట్ని గుర్తుపెట్టుకుంటే చాలు. గజని వచ్చి ఇక్కడ విలియం జేమ్స్ అనమాట. తక్షణ స్మృతిలాగే ఇది కూడా తాత్కాలికమైనది, తక్కువ కాలం గుర్తుపెట్టుకునేది అనమాట. ఇది రిహార్సల్ చేసుకోకుండా ఉంటే 30 సెకండ్ల వరకు స్మృతిలో ఉంటుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం మళ్ళీ అనుకుంటూ ఉంటే గుర్తుంటుంది, కానీ అనుకోకుండా ఉంటే, రిహార్సల్ చేసుకోకుండా ఉంటే 30 సెకండ్లు అంటే నిమిషంలో సగం, 30 సెకండ్ల వరకు మాత్రమే మనకి మెమరీ ఉంటుందన్నమాట. చూడండి, సినిమా హాల్కి వెళ్తాం మనం, సినిమా హాల్ సీట్ నెంబర్ చెప్తాడు, ఆ సీటు జస్ట్ గుర్తుపెట్టుకుంటాం, సీటు వెతుక్కునేంత వరకు గుర్తుపెట్టుకుంటాం, సీట్లో కూర్చున్న తర్వాత మర్చిపోతాం, ఎందుకంటే అది మనకి అవసరం లేదు కదా. తర్వాత దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవసరం తీరిపోగానే ఆ విషయాన్ని మర్చిపోతాం అనమాట. ఇదే మనకి స్వల్పకాలిక స్మృతి, షార్ట్ టర్మ్ మెమరీ. విలియం జేమ్స్ ఒకళ్ళు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇది 20 నుంచి 30 సెకండ్లు. ఫస్ట్ది వచ్చి తక్షణ స్మృతి అయితే 1 to 2 సెకండ్స్, స్వల్పకాలిక స్మృతి అయితే 2 to 20 to 30 సెకండ్స్. నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతి, ఎక్కువ కాలం, లాంగ్ టర్మ్ మెమరీ, శాశ్వత స్మృతి అని కూడా అంటాం దీన్ని. అంటే విషయ ప్రాధాన్యత గలవి. ఇక్కడ విషయ ప్రాధాన్యత లేనిదైతే వెంటనే మర్చిపోతాం, జస్ట్ మనకు అవసరం లేదు, చూస్తాం బస్సులోంచి మర్చిపోతాం. ఇది విషయ ప్రాధాన్యత గల అంశాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడాన్ని మనం లాంగ్ టర్మ్ మెమరీ లేదా దీర్ఘకాలిక స్మృతి అంటాం. ఏంటంటే మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే కొంతమంది ఆధార్, నేనైతే గుర్తుపెట్టుకుంటా ఆధార్ నెంబర్, అలాగే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, కొన్ని మన ఫోన్ నెంబరు, అలాగే
మన దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్, హస్బెండ్ ఫోన్ నెంబర్, ఫాదర్ ఫోన్ నెంబరు, పిల్లలవి ఏవైనా డేట్ ఆఫ్ బర్త్లు, అంటే మనకి బాగా ప్రాధాన్యత గల అవి చాలా ఇంపార్టెంట్ అన్న విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటాం. అదే దాన్ని మనం దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత స్మృతి అంటాం. బాల్యంలో నేర్చుకున్న ఎక్కాలు, అలాగే పద్యాలు ఇప్పటికీ మర్చిపో. మనం ఉప్పు కప్పు రంబు చెప్పమంటే వెంటనే చెప్తాం. అనగనగా రాగా అంటే వెంటనే చెప్తాం. అంటే పాటలు కానీ, గేయాలు కానీ, ఇలాగా ఎక్కాలు కానీ చిన్నప్పుడు నేర్చుకున్నా సరే అవి ఎక్కువ కాలం స్మృతిలో ఉంటాయి. ఇది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకి బట్టి స్మృతి, అంటే ఎక్కాలు కూడా బట్టీనే, కానీ అది అర్థం చేసుకుని బట్టి పట్టడాన్ని చిన్నప్పుడు ఎక్కాలు గుర్తుంటాయి. కానీ ఎల్కేజీ యూకేజీల్లో బట్టి పట్టిన ఎక్కాలు మాత్రం గుర్తుండవు. అది వాళ్ళకి అర్థం అవ్వదు. అర్థం అవనప్పుడు వాళ్ళు ఎంత బట్టి పట్టినా కూడా అర్థంతో అవగాహనతో సంబంధం లేకుండా నేర్చుకోవడం వల్ల అది ఎక్కువ కాలం ఉండదన్నమాట. బట్టి స్మృతి అనేది ఎక్కువ కాలం ఉండదు. రోట్ మెమరీ అంటే బట్టి స్మృతి ఎక్కువ కాలం ఉండదు. కానీ ఇక్కడ ఎక్కాలను ఎందుకు ఇచ్చారంటే అర్థం చేసుకుని చదివితే మాత్రం ఎక్కాలు, చిన్నప్పుడు ఎక్కాలు కూడా ఇప్పుడు మనకు గుర్తొస్తాయి. ఓకే, బట్టి స్మృతి అంటే అర్థంతో అవగాహనతో సంబంధం లేకుండా గుడ్డిగా చూడండి బట్టి పట్టడం అంటారు. అలా బట్టి పట్టించడాన్ని మనం బట్టి స్మృతి అంటాం. ఇది ఎక్కువ కాలం మెమరీలో ఉండదు. సంస్కృత శ్లోకాలు వల్లివేయడం, కష్టంగా ఉన్నప్పటికీ వల్లివేయడం, తర్వాత మర్చిపోతాం. ఎల్కేజీ యూకేజీల్లో అర్థం చేసుకోకుండా అర్ధరహితంగా ఎక్కాలు వల్లివేయడం. ఓకే, అది బట్టి స్మృతి. నెక్స్ట్ మనకి తార్కిక స్మృతి, లాజికల్ మెమరీ. ఒక విషయాన్ని పూర్తిగా అవగాహనతో అర్థం చేసుకొని అలాగే విచక్షణతో ఒక క్రమ పద్ధతిలో లైన్గా ఆలోచన చేస్తూ గుర్తుపెట్టుకోవడాన్ని మనం తార్కిక స్మృతి లేదా లాజికల్ మెమరీ అంటాం. ఇది ఎక్కువ కాలం గుర్తుంటుంది. దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది అనమాట. తార్కిక స్మృతి కూడా దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి స్టోరీస్ చూడండి, అర్థం చేసుకుని స్టోరీ వింటే అది ఎప్పటికీ మర్చిపోలేం. దాన్ని మళ్ళీ మనం అర్థంతో ఎవరికైనా చెప్పామనుకోండి అసలు మర్చిపోం. అంటే 2-3 చెప్పి మన మైండ్లో పెట్టుకున్నామంటే ఆ స్టోరీని ఎప్పటికీ మర్చిపోం. ఇదే తార్కిక స్మృతికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టోరీస్. నెక్స్ట్ క్రియాత్మక స్మృతి, కృత్యాల ద్వారా క్రియలు, యాక్టివ్ మెమరీ. క్రియలు అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం కదా, కృత్యాలు లేదా ప్రయోగాల ద్వారా మనం గుర్తుపెట్టుకోవడం. అలాగే ప్రయత్నంతో విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఎగ్జామ్ హాల్లో మనం ఇవన్నీ చదువుతున్నాం. టెట్ ఎగ్జామ్ అలాగే డిఎస్సి ఎగ్జామ్లో అక్కడ బిట్ చూసినప్పుడు, ఆన్సర్స్ చూసినప్పుడు ఏం చేస్తాం మనం? బ్రెయిన్కి పదును పెట్టి మనం ఆలోచిస్తాం. అవునా? క్రియాత్మక మెమరీ అంటే ఇదే, ప్రయత్నంతో విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం. ఎగ్జామ్స్ అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఎగ్జామ్ హాల్లో ఆన్సర్స్ని గుర్తు తెచ్చుకోవడం. అలాగే కథలను, సంఘటనలను, సన్నివేశాలను కూడా గుర్తుకు తెచ్చుకోవడాన్ని మనం ఇలా క్రియాత్మక స్మృతి అంటాం. ఆర్కిమెడిస్ సూత్రాన్ని ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తు చేసుకోవడం. ఇదంతా కూడా యాక్టివ్ మెమరీలోకి వస్తుంది. ఎక్స్పెరిమెంట్స్ అన్నీ యాక్టివ్ మెమరీ. నెక్స్ట్ క్రియాత్మక స్మృతి, ప్యాసివ్ మెమరీ. అంటే కృత్యాలు, ప్రయోగాలు చేయకుండానే అప్రయత్నంగా గుర్తుకు రావడం. నిష్క్రియాత్మకం అంటే క్రియలు లేకపోయినప్పటికీ కూడా అప్రయత్నంగా వెంటనే గుర్తుకు రావడం. అంటే మర్చిపోలేని అంశాలు. చిన్ననాటి స్నేహితులను చూడగానే బాల్యంలోని విషయాలన్నీ గుర్తుకొస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్. అవునా? వాళ్ళతో జరిగిన సంఘటనలు, అలాగే స్వీట్ మెమరీస్ అవన్నీ గుర్తుకొస్తాయి కదా. చిన్ననాటి స్నేహితులను చూడగానే గుర్తొచ్చేవి అప్రయత్నంగా, ప్యాసివ్ మెమరీ. అదే నిష్క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి అంటే ఎక్స్పెరిమెంట్స్, నిష్క్రియాత్మక అంటే ప్యాసివ్ మెమరీ. నెక్స్ట్ సంసర్గ స్మృతి, అసోసియేటివ్ మెమరీ. అంటే కోడింగ్, కొండ గుర్తుల ద్వారా గుర్తుపెట్టుకోవడం. విబ్జిఆర్ చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? విబ్జిఆర్ అంటే కలర్స్ గుర్తొస్తుంది. అవునా? అలాగే ఇది చూస్తే రోడ్డు గుర్తొస్తుంది. అంతే కదా. ఇదంతా కూడా కొండ గుర్తుల ద్వారా. తాజ్మహల్ చూస్తే షాజహాన్, కంప్యూటర్ చూస్తే దాన్ని కనిపెట్టిన వ్యక్తి చార్లెస్ బాబేజ్ గుర్తొస్తుంది. అలాగే తెలుగులో మంచి, చెడు, తప్పు, ఒప్పు దాని పక్కన పదాలు గుర్తొస్తూ ఉంటాయి. అంటే అసోసియేట్ అవుతూ ఉంటాయి. సంసర్గం చేయడం అంటే ఒకదానికొకటి లింక్ ఉంటుంది అనమాట. అసోసియేటివ్ మెమరీ అంటే సంసర్గ స్మృతి, కోడింగ్ లేదా కొండ గుర్తుల ద్వారా గుర్తుపెట్టుకోవడం. హరివిల్లు గుర్తొస్తుంది కదా విబ్జిఆర్ అంటే అది. నెక్స్ట్ మనకి రెడింటిగ్రేటివ్ స్మృతి లాస్ట్ది, త్వరిత సమైక్య స్మృతి. అంటే చూడండి, భార్య చనిపోయిన వ్యక్తికి తమ పెళ్లి రోజు గుర్తు రాగానే భార్యతో తను అనుకున్న అనుబంధాలన్నింటినీ కూడా బాధతో గుర్తు చేసుకుంటాడు. అలాగే ఏదైనా సరే అంటే ఉద్వేగాలు కూడా ఉంటాయి దీంట్లో. జస్ట్ మన వస్తువులు, ఆకారాలు మాత్రమే కాకుండా
వాళ్ళతో జరిగిన అనుభూతులు, సంఘటనలు, ఉద్వేగాలు అన్నిటినీ గుర్తుపెట్టుకోవడాన్ని మనం రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటాం. ఈ స్మృతిని మనోవిశ్లేషణవాదులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్మృతిలో ఏ స్మృతిని మనోవిశ్లేషణవాదులు ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే రెడెంటిగ్రేటివ్ స్మృతి. అంటే ఇది ఉద్వేగాలతో సంబంధం ఉన్న స్మృతి, సెన్సిటివ్ అన్నమాట. ఓకే, సెంటిమెంటల్గా ఫీల్ అయ్యే వాళ్ళకి సంబంధించింది రెడెంటిగ్రేటివ్ స్మృతి. ఇదండి 9 టైప్స్ అన్నమాట స్మృతి. ఈజీ టాపిక్, అలాగే జస్ట్ 1 మార్క్ వచ్చే ఏరియా అన్నమాట. ఓకే, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.